హాయ్ ఫ్రెండ్స్, రోజు మామూలుగా మైసూర్ బజ్జీ అందరూ వేసుకుంటాం మైదాపిండితో. మైదాపిండి కాకుండా ఇది మన ఇడ్లీకి రుబ్బుకుండి పిండిని కొంచెం గట్టిగా రుబ్బుకొని కావాలంటే దీంట్లో కూడా కొంచెం మైదా కలుపుకోవచ్చు. నేనైతే మైదా కలపలేదన్నమాట. ఇడ్లీ పిండిలో కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఉల్లి బజ్జీలు అంటాం కదా, అవి ఇలాగే వేస్తారు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలంటే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొబ్బరికాయ పల్లీల చట్నీ చేసుకుని దాంతో తింటే చాలా బాగుంటుంది టేస్ట్. నేనైతే కొబ్బరికాయ పల్లీల చట్నీ చేశాను. వేడివేడిగా వేసుకుంటే అప్పటికప్పుడు రుబ్బుకున్న పిండినా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి. వేగిపోతుంది. ఇంకా మైదా పిండి అయితే మనకి ఇంకా పిల్లలకి అది తేడా చేస్తుంది. ఇదైతే తేడా చేయదు. మటన్ హై ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. చూస్తారా ఫ్రెండ్స్ ఎలా వచ్చినాయి? అన్నీ అలా వేసుకుని బాగా వేయించుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండే రవ్వ బజ్జీలు రెడీ అయిపోతాయి. అదే ఇడ్లీ పిండితో బజ్జీలు. ఇడ్లీ నొక్కు కలుపుకొని ఇడ్లీకిలా మెత్తగా కాకుండా కొంచెం ఎక్కువ కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్.